జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది డాడీ? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంట? యాక్సిడెంట్ కేసులో నిన్ను అరెస్ట్ చేశారా? యాక్సిడెంటా? నాన్న అఖిల్, ఈ యాక్సిడెంట్ నువ్వు చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ డాడీ, నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి? అసలు నాకేం తెలియదు డాడీ, నన్ను నమ్మండి. మామయ్య గారు, మీరు కూడా ఆయన అనుమానిస్తున్నారా? లేదమ్మా, నా బిడ్డని అనుమానించేంత మూర్ఖుణ్ణి కాదు. కానీ సాక్ష్యాలు కళ్ళ కట్టినట్టుంటే నన్నేం చేయమంటావు? నువ్వు యాక్సిడెంట్ చేసింది వనజాక్షినిరా. మేడం, మీరు త్వరగా కీ ఇవ్వు. ఇదిగోండి మేడం. నేను తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏ చిన్న డౌట్ వచ్చినా కాల్ చేయండి. ఓకే మేడం. సీసీ ఫుటేజ్ క్లియర్గా ఉంది. ఇప్పుడు వనజాక్షి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని ఎస్ఐ గారు చెప్తున్నారు. ఏంటి నాన్న ఇది? నువ్వు తనని అక్క అక్క అంటూ నోరారా పిలిచేవాడివి కదా. అలాంటి అక్కకి ఇలాంటి ఘోరాన్ని ఎలా తలపెట్టావు? డాడీ, ప్లీజ్ డాడీ, అలా అనొద్దు. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వే తప్పు చేయకపోతే సీసీ ఫుటేజ్ నీకెందుకు విరుద్ధంగా ఉంది? ఆ ఫుటేజ్లో ఏముంది? వనజాక్షిని గుద్దింది మన కారే. నంబర్ ప్లేట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అయింది. డాడీ, నేను చెప్తున్నది నిజం. నేను ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ట్యాక్సెస్ పే చేసి మన కంపెనీకి వెళ్ళి అక్కడ వర్క్ పూర్తి చేసుకొని స్కూల్ నుండి విహారీని తీసుకొచ్చాను. అంతే తప్ప నాకేం తెలీదు. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి. అఖిల్ బాబు వనజాక్షి వదనకి యాక్సిడెంట్ చేయడం ఏంటి? సీసీ ఫుటేజ్లో అఖిల్ బాబు చేసినట్టే ఉందని ఎస్ఐ గారు చెప్తున్నారు. అఖిల్ బాబు ఏమో తను చేయలేదు అంటున్నారు. అసలు ఏం జరిగింది? అఖిల్ బాబు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.